వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. జక్రన్పల్లిలో విమానాశ్రయ నిర్మాణానికి స్థల అనుమతికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. లోక్సభలో ఎంపీ అరవింద్ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ సమాధానం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో దుర్వినియోగం జరిగింది. గత ఏడాది కాలంలో ప్రజాపాలన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి జిల్లాలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు. నిజామాబాద్, బోధన్ ఆర్డీఓ కార్యాలయాలను తనిఖీ చేసి కలెక్టరేట్లో సమీక్షించిన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. పరిశోధనలు, ప్రయోగాల్లో ఫెయిల్యూర్ సహజం. నిరాశ చెందకుండా విద్యార్థులు విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల సెయింట్ ఫ్రాన్స్ పాఠశాలలో బాలల విజ్ఞాన ప్రదర్శనలో అర్బన్ మరియు రూరల్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో వార్డు నెంబర్లను సరిచేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ, ఎంపీడీఓ, తహసీల్దార్లకు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అందరినీ ఆకర్షించిన జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన. పాల్గొని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్. జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి, బీజేపీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం. పలువురికి ప్రశంసా పత్రాలు అందజేసిన అదనపు డీసీపీ కోటేశ్వరరావు. ₹50 కోట్లతో కామారెడ్డి పట్టణ అభివృద్ధి పనులు. మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబీర్ అలీ వెల్లడి. తెలంగాణలోని అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన కనిపిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కనుకే ప్రభుత్వం పండగ నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రజాపాలన పండగలో అందరూ పాలు పంచుకోవాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ 50,000 ఉద్యోగాలు ఇస్తే ఈ ఏడాది కాలంలోనే మేము 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 9న ప్రజా పాలన వారోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కోరారు. మేము కూడా పార్టీ పరంగా కేసీఆర్కు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహాలను వేటి స్థానంలో వాటిని ఉంచుతామని కేటీఆర్ చేసి వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారని, వారి పార్టీ ఇంకెక్కడ అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు మళ్లీ అధికారంలోకి తెస్తారని ఎలా అనుకుంటున్నారన్నారు. మీరు 10 ఏళ్లలో చేసిన దోపిడీ అంతా ఇంత కాదన్నారు. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు తీస్తారు? మీరు పెడితే తెలంగాణ తల్లి, అదే మేము పెడితే కాంగ్రెస్ తల్లి అవుతుందా? మీ లెక్కను మీరు పెట్టింది బీఆర్ఎస్ తల్లిని పెట్టారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చ తెలంగాణ సంస్కృతి, కట్టుబాట్లను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుందన్నారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం తీసేస్తామనడానికి
చెప్పడానికి మీరెవరన్నారు? అమెరికాలో చదివి వచ్చానని చెప్తున్న కేటీఆర్ కు రాజీవ్ గాంధీ చరిత్ర తెలియదా అని అన్నారు. 50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన, ప్రజాపాలన జరుగుతూ ఉంది. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ కోసం 8 కోట్ల రూపాయలు, కామారెడ్డి పట్టణాభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడిసి నిధులు 12 కోట్లు మరియు ప్రత్యేకంగా టీయూఎఫ్ఐడిసి 3.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికి 27 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించానన్నారు. గ్రామీణ అభివృద్ధి కొరకు 4.50 కోట్లు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు, సీసీ రోడ్ల గురించి మంజూరు చేయించానని తెలిపారు. నేను మాటలతో అభివృద్ధి చేయనని చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీజేపీ నాయకులు మాటలు చెబుతారు గాని అభివృద్ధి చేయరన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ఎన్ని ఇచ్చాడని, ప్రతి ఖాతాలో 15 లక్షలు నల్లధనం వేస్తానని, ఎంతమందికి వేశాడని చెప్పాలని సవాల్ విసిరారు. లిక్కర్ అంటారా వాళ్ళు మహిళలు ప్రొటెస్ట్ చేసినారు. లిక్కర్ బంద్ చేయండి, మా భర్తకు ఈ లిక్కర్ వల్ల మా కుటుంబం నాశనం అయిపోతున్నది అని మహిళలు అడుగుతూ ఉంటే, నువ్వేమో మహిళలకు లిక్కర్ తాగిపించి, మగవాళ్ళకు లిక్కర్ తాగిపించి మా కుటుంబాల్లో చెడగొడుతున్నది. కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం, మళ్ళీ కవితమ్మ జైలు కూడా పోయొచ్చింది. ఇంకేమన్నా ప్రూఫ్ కావాలా ఎక్సర్సైజ్ అడుగుతున్నా అంటే జైలే ఉన్నది. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు 25 లక్షలు ఇల్లు కట్టించే టార్గెట్ మాది. 25 lakhs ఇల్లు కట్టించే. నిజామాబాద్ పర్యటనకు హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి గురువారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఇతర జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సీఈఓ అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయి స్థానిక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి వద్ద నిర్మించాలన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి స్థల అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ తెలిపారు. గురువారం లోక్సభలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకి ఆయన బదులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయాల నిర్మాణానికి 6 చోట్ల ఫ్రీ ఎలిజిబిలిటీ అధ్యయనం నిర్వహించిందని, అందులో భాగంగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బ్రౌన్ఫీల్డ్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా వీలున్నట్లు గుర్తించిందని తెలిపారు. ఈ 3 చోట్ల ఎయిర్పోర్ట్లు నిర్మించాలంటే అబ్స్ట్రాక్ట్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే నిర్వహించి కేంద్ర పౌర విమానయాన శాఖ, ఇతర రెగ్యులేటరీ చట్టబద్ద సంస్థల నుంచి అనుమతులు తీసుకోమని తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సూచించిందని మంత్రి పేర్కొన్నారు. ఇదే అంశంపై ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును వారి కార్యాలయంలో ఎంపీ అరవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి అనుమతుల జాప్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు జక్రన్పల్లి విమానాశ్రయ నిర్మాణం అందుకు స్థల అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, ఏళ్లుగా ఓఎల్ఎస్ సర్వే పెండింగ్ లో ఉందని తెలిపారు. జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహావ్యక్తి అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని మొదట పులాంగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక జాతికి నాయకుడు కాదని, అంతర్జాతీయ నాయకుడిగా ఈ రోజు ప్రపంచ దేశాలు సైతం గౌరవించే ఒక శక్తిగా అంబేద్కర్ ఎదగడం, భారతీయులుగా
భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ అని, అటువంటి మహనీయుణ్ణి స్వయంగా ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించడం జరిగిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తమకు పవిత్ర గ్రంథమని, అంబేద్కర్ కల్పించిన హక్కుతోనే తనను ఎమ్మెల్యేగా సేవ చేయడం జరుగుతుందని, ఈ హక్కులతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరు ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు విస్తరించే విధంగా పంచతీర్థాల పేరుతో అతని పుట్టుక దగ్గర నుంచి ఆయన గడిపిన ప్రదేశాలన్నీ పంచతీర్థాల పేరుతో 5 క్షేత్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ కలలు కన్నట్లు వారి ఆశయాలకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పించడం జరుగుతుందని, అందులో భాగంగా ఒక మైనార్టీ వ్యక్తి అబ్దుల్ కలాం, దళిత సామాజిక వర్గం నుంచి రామ్నాథ్ కోవింద్, గిరిజన సామాజిక వర్గం నుంచి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, ప్రతి పౌరుడు అంబేద్కర్ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అర్బన్ శాఖ తరఫు నుండి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 350 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు 600 ప్రాజెక్ట్స్ చూయించారు. ప్రాజెక్ట్స్ గురించి విద్యార్థులు వివరించారు. నాయకులు, అధికారులు ప్రాజెక్ట్స్ ను సందర్శించారు. సైన్స్ అనేది మంచికి పనిచేస్తుంది, మరి చెడుకు కూడా పనిచేస్తుందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్షం ఎప్పుడు వస్తుంది, వాతావరణం ఎలా ఉంటుంది అని మంచికి పనిచేస్తుందని, బాంబులు కూడా తయారు చేసి యుద్ధాలు చేయడానికి కూడా చెడుకు పనిచేస్తుందన్నారు. మనం సైన్స్ ను మంచికి వాడుకోవాలని తెలిపారు. అటువంటి సందర్భంలో దునియా ముట్కీ మే హై, ప్రపంచమే నా గుప్పిట్లో ఉంది అని నిరూపించుకోగలుగుతున్నామంటే అది కేవలం శాస్త్రజ్ఞుల యొక్క మేధస్సు, విద్యా అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలతోటే ఈనాడు ప్రపంచం వైజ్ఞానిక ప్రపంచంగా తయారవుతా ఉంది. సైన్సు, వైజ్ఞానికం ఈ పట్టుదలతోటి ఆ పిల్లల భవిష్యత్తు నేర్చుకునేడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది రాను ఈ ప్రపంచమే ఇంకా వైజ్ఞానికంగా ముందుకెళ్తే ఇలా భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నారు, ప్రకృతి ప్రళయాలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నారు, తుఫాన్ ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు, రేపటి వర్షపాతం ఎంతుందో చెప్తున్నారు, రేపు ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందో ఏ ప్రాంతం వర్షం పడతలేదు చెప్తున్నారు. అంటే ప్రతి అంశానికి సైన్స్ తో ముడిపడ్డది. ఇలా సైన్స్ లేదే ఇంటి నుంచి కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. మన దేశాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి అంశాలను, ఆయుధాలను తయారు చేయడంలో కూడా వైజ్ఞానికం ఎంతో దోహదపడతా ఉంది. ఈరోజు చూస్తున్నాం, గత 2 సంవత్సరాలుగా ఉక్రెయిన్ పైన దాడులు, మారణ హోమం. ఈ సైన్స్ అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. మంచికి పనిచేస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సుతో ఏడాదిలో 110 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేసినట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు.
ఉచిత బస్సుతో మహిళలకు 3,710 కోట్ల ఆదా అయినట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. బస్సుల్లో జీపీఎస్ ఏర్పాటుతో ప్రయాణికులకు బస్ ట్రాకింగ్ సౌకర్యం ఉందన్నారు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని చెప్పారు. మేడారం జాతరకు 3,392 బస్సులతో 18.53 లక్షల భక్తులకు బస్సు సదుపాయం కల్పించిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో సేవలు అందుతున్నాయన్నారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు భర్తీ చేసి డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 మధ్య 13,189 కొత్త బస్సులు ఏర్పాటు చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం వర్తింపజేసే 822 పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు వస్తున్నాయన్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో 214 కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయన్నారు. రానున్న ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలోని డీజిల్ బస్సుల స్థానంలో 2,800 సిటీ ఎలక్ట్రికల్ బస్సులతో భర్తీ చేసిందన్నారు. పరిశోధనలు, ప్రయోగాల్లో ఫెయిల్యూర్స్ సహజమని, నిరాశ చెందకుండా విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 2 రోజుల పాటు కొనసాగనున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 కార్యక్రమాన్ని శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఇన్నోవేషన్ లేకుంటే మనిషి మనుగడే ఉండేది కాదని, ఆది మానవుని కాలం నుంచి ఇప్పటి వరకు ఇన్నోవేషన్ మూలంగానే మానవునిగా మారామన్నారు. సైన్స్ ఫెయిర్ వేదిక ద్వారా భవిష్యత్తులో తమ పరిశోధనలతో విద్యార్థులు మంచి స్థాయిలో నిలబడి జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో తమ ప్రతిభ కనబర్చాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో ప్రయోగాల్లో ముందుండడం గర్వకారణమన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ప్రదర్శనలో తన వంతుగా ఒకరోజు వైజ్ఞానిక ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీఓ అశోక్, స్థానిక కార్పొరేటర్ లతాకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఎస్ఎఫ్ఎస్ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ నిర్వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీకు అందరు కూడా తెలుసు, ఇంకా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, సైలెన్స్ బ్రేక్. ఇఫ్ యూ లిసన్ యూ ఫర్గెట్, ఇఫ్ యూ సీ యూ రిమెంబర్, ఇఫ్ యూ డూ ఇట్ యూ నో ఇట్ అని ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్. అంటే వింటే మర్చిపోతాం, చూస్తే గుర్తుంటుంది. అండ్ సపోజ్ నువ్వు చేసినావు అనుకోండి ఒక ఎక్స్పెరిమెంట్, యూ డూ ఇట్ టు నో ఇట్ హౌ యూ ఎట్లా చేయాలన్నది. ఇప్పుడు మనం ఒక సైకిల్ మోటార్ ఉంది, ఎన్ని పేపర్ మీద ఎన్ని చేసినా కానీ మనకంత అవగాహన రాదు. అదే నువ్వు ఒక సైకిల్ మోటార్ని చూపించినావు అనుకోండి మీకు అవగాహన వస్తుంది. అదే సైకిల్ మోటార్ని నడిపించినావు అనుకోండి మీకు తెలుస్తుంది హౌ యూ లివ్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్లలో ఫెయిల్యూర్ ఈజ్ కామన్, బట్ ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఇఫ్ యూ సీ మెనీ ఆఫ్ ద సైంటిస్ట్ ఏదైనా తీసుకోండి, వాళ్ళు 100 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే సక్సెస్ అయింది, మొదటిసారి సక్సెస్ కాలేదు. ఇఫ్ యూ డిసప్పాయింట్ విత్ సింగిల్ ఎపిసోడ్ యూ విల్ నాట్ బి ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్. సో అందుకని ఫెయిల్యూర్, ఇది ఒక ఫెయిల్యూర్ ఒక ఎక్స్పెరిమెంట్ అనే కాదు, నిజ జీవితంలో కూడా ఫెయిల్యూర్ అన్నది ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో మనం ఎప్పుడు కూడా మన గోల్ను కానీ, మన యొక్క యాంబిషన్ కానీ, మన యొక్క టార్గెట్ని కానీ మనం ఎప్పుడు కూడా రీచ్ అయ్యేంత వరకు ఫెయిల్ అవుతా ఉన్నా మళ్ళీ 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 చేస్తూనే ఉండాలి. వన్ డే యూ గెట్ సక్సెస్. సక్సెస్ యూ గెట్ ఓన్లీ వన్ డే, బట్ ఫెయిల్యూర్ మే బి ఎవ్రీ డే. దే కెన్ బి ఎ ఫెయిల్యూర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ గౌడ్ పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని, ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన జ్ఞాని మరియు న్యాయవాది, వారి యొక్క ఆశా సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసంతరావు, పిల్లి శ్రీకాంత్, పులి జైపాల్, బిట్ల రవి, తుకారాం, గంగారాం, గంగా ప్రసాద్, చుక్కబొట్ల రాజు, ఏరేటి నారాయణ, చిన్న న్యాయక్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజకీయవేత్త, న్యాయవాదిగా ఉంటూ ఈ దేశం కోసం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం వారి యొక్క అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశం యొక్క రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తూ ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలుస్తున్న తరుణంలో ఆయన ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం ఉందో. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పి సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సి సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఈవీఎం గోదాం పరిశీలనకు వచ్చిన చీఫ్ కమిషనర్ బోధన్ను విజిట్ చేశారు. జిల్లాలోని ఈవీఎం గోదాం పరిశీలనకు వచ్చిన చీఫ్ కమిషనర్ బోధన్ను విజిట్ చేశారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మాతో, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరంగా మారాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేదలకు వరంగా మారాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం, మోపాల్ మండలం, నిజామాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులకు 13 మండలాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గోపన్పల్లి బైపాస్ రోడ్డు పక్కన గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందన్నారు. డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందన్నారు. అనంతరం రూరల్ నియోజకవర్గంలోని పలు వివాహాది శుభకార్యాలకు ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో వార్డు నెంబర్లను సరిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో వార్డు నెంబర్లను తప్పుగా నమోదు చేయడం జరిగినట్లు గుర్తించడం జరిగిందని, ఓటర్ జాబితా ప్రకారం ఇంటి నెంబర్ల ప్రకారం వార్డు నెంబర్ వేయడాలను ఈ రోజులోగా సరిచేసుకుని సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే సరిచేయాలని తెలిపారు. ఇందుకు పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలని, వార్డు నెంబర్లను సరిచేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ వార్డులలోని నెంబర్లను కూడా సరిచేసుకోవాలన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్ల నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేయాలని తహసీల్దార్లు, ఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. ఎస్ఎస్ఆర్ కింద ఫారం 678లు లాగిన్ లో ఉన్న వాటిని తహసీల్దార్లు, ఆర్డీఓలు ఆయా ఫారాలను ప్రాసెస్ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిర్వహించే నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా ముందస్తు అక్రమ అరెస్టు చేశారని దాదనగారి విఠలరావు తెలిపారు. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కక్ష సాధింపు చేస్తుందని మండిపడ్డారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో వారం రోజుల పాటు జరిగే ఆది మల్లన్న జాతర ఉత్సవాలను ఘనంగా కొనసాగుతున్నాయి. పడగల్ గ్రామంలో విశ్వబ్రహ్మణ కాలనీ మరియు ప్రధాన వీధుల్లో బాజా బాజంత్రీలతో షావా నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను గంగా స్నానానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అగు దేవేందర్ మాట్లాడుతూ శనివారం మల్లన్న కళ్యాణం, ఆదివారం జాతర, సోమవారం నైవేద్యాలు, నాగవెల్లి, అగ్నిగుండాలు నిర్వహిస్తారన్నారు. జాతర ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. 75వ హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా పలువురు పోలీసులకు అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. నేడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు హోంగార్డ్స్ సంస్థ 75వ రైజింగ్ డే కార్యక్రమం ఉదయం 10 గంటల సమయంలో అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్ సంస్థ యందు జిల్లా వ్యాప్తంగా అత్యుత్తమ సేవలు చేసినందుకు గాను ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రశంసించారు. ప్రశంసలు పొందిన వారిలో ఎం స్వామి హోంగార్డ్, ఆర్మూర్, పి పొత్తన్న హోంగార్డ్, బోధన్ రూరల్ పిఎస్, బి జీవన్ సింగ్ హోంగార్డ్, ట్రాఫిక్ పిఎస్, ఎస్ రఘువీర్ హోంగార్డ్, టౌన్ 3 పిఎస్, షేక్ కాజా హోంగార్డ్, నిజామాబాద్ ఏసీపీ కార్యాలయం వారు ఉన్నారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నాయక్, ఆర్మ్డ్ రిజర్వ్ సతీష్, తిరుపతి, సిసిఆర్బి సిఐ వీరయ్య, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని అరసపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని అర్సపల్లిలో ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి అవగాహన సదస్సు డాక్టర్ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో మనం ఉండే
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని అన్నారు. నీటిలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, కావున నీటిని నిల్వ ఉంచకూడదన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్ సామ్రాట్ యాదవ్, మొహమ్మద్ సలీం, గిరిధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా అర్సపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్కి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్యాధికారి గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలు మరియు టీచర్లు మరియు ప్రధానాచార్యులు శ్రీనివాస్ గారు మరియు స్థానిక వైద్యాధికారి సామ్రాట్ యాదవ్ గారు మరియు మా వైద్య సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము దోమలు మరియు వ్యాధులు వాటి నివారణ ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా డెంగీ పైన ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుండ్ల స్వామి మాట్లాడుతూ, మన దేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలవడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు, దళిత నాయకులు ఆయనను కొనియాడారు. సిరికొండ మండల కేంద్రంలో దళిత నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ చనిపోయి 68 సంవత్సరాలు అయినా కూడా నేటికి ప్రతి ఒక్క పౌరుడు గుండెల్లో బ్రతికి ఉన్నాడని, దానికి నిదర్శనం ఈ రోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడడమే అని అన్నారు. ఈ రోజు అసమానతలను రూపుమాపి బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన సేవలు వెలకట్టలేనివని, ప్రపంచ దేశాలు అంబేద్కర్ జయంతిని వర్ధంతిని నిర్వహిస్తూ ఆయన చూపిన అడుగుజాడల్లో నడుస్తున్నాయని అన్నారు. కానీ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, అంటరాని కుల వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరుగుతుందని అన్నారు. రాజ్యాంగ రచనలో కమిటీ మెంబర్గా అన్ని కులాల, అన్ని మతాల సమానత్వానికి పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాకుండా మన భారతదేశంలోని ప్రతి పౌరుడు ఆయన వర్ధంతిని, జయంతిని జరపడమే కాకుండా ఆయన చూపిన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో వేడీసీ అధ్యక్షులు జలంధర్, పిప్పర సంజీవ్, సాయి చరణ్, ఆకు గంగారం, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి. ఆయన 1956 డిసెంబర్ 6వ తారీఖున ముంబై ప్రాంతంలో మరణించడం జరిగింది. ఆయనకు అప్పుడు 65 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. కానీ ఈ రోజు 68 సంవత్సరాలు గడుస్తున్నా గానీ అంబేద్కర్ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడనడానికి నిదర్శనం ఈ రోజు మేము ఇక్కడ నిల్చుని మాట్లాడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అసమానతలకు రూపుమాపడానికి ఆయన చేసిన త్యాగం అంతో ఇంతో కాదు. కేవలం ఆయన ఎస్సీ, ఎస్టీగానే వర్ణిస్తున్నారు తప్ప ఆయన ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి హక్కులు, బాధ్యతలు కల్పించడం వల్లనే ఈ రోజు మనము ఈ సంఘంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, మహిళలు, రైతులు పాలాభిషేకం చేశారు. ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, 500 బోనస్, 500K సిలిండర్, అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారని కొనియాడారు. ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, మరి అదేవిధంగా మరి అంటే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఈ పథకం అయితేనేమి, అదేవిధంగా మరి రైతులకు 500 రూపాయల బోనస్ అయితేనేమి, మరి అదేవిధంగా 21,000 కోట్ల రైతు రుణమాఫీ అయితేనేమి, ఇట్లా ఈ విధంగా మరి అదేవిధంగా నా మహిళా తల్లులకు 500 రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ అయితేనేమి, మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి, ఈ యొక్క 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సంక్షేమ పథకాలు ఒక పక్క చూసుకుంటూ మరి అదేవిధంగా అభివృద్ధి పథాన ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తాళరాంపూర్ గ్రామ రైతాంగం మరియు ప్రజల తరఫున మేము ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటగిరి రామగౌడ్, మాజీ సర్పంచ్ తుమ్మల ప్రభాకర్, గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిప్పా శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల అశోక్, గురువయ్య, మధు, శ్రీనివాస్, నవీన్, సుదర్శన్, భానుచందర్, రాము, సంజీవ్,
శాంసన్, నర్సయ్య, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉన్నదో రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మరి బడుగు బలహీన వర్గాలకు కానీ మేలు చేసే ప్రక్రియలో భాగంగానే పాలన సాగిస్తూ ఉన్నది. ఈ పాలనని ఓర్చుకోలేని ఏదైతే కేసీఆర్ వాళ్ళ టీం అయితే ఉన్నదో కల్వకుంట్ల రాజ్యాంగం రచించినటువంటి ఏదైతే ఆ ముఠా ఉన్నదో కాంగ్రెస్ పైన కానీ రేవంత్ రెడ్డి పైన కానీ అనేక విమర్శలు అనేకమైన అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని బాల్కొండ కాన్స్టిట్యున్సీని మరి రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసుకొని ఈరోజు నీతులు చెప్తా ఉన్నాడు. ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రహదారి కల్వర్టు పనులను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కల్వర్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, వెడల్పుకు బదులు చిన్నగా పైపులు బిగిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆర్ఎండ్బి అధికారులను నిలదీశారు. ఆర్ఎండ్బి డిఈ రామ్మోహన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పనుల తీరుపై జిల్లా ఉన్నతాధికారులకు తెలిపినప్పటికీ కనీసం ఇటువైపు రావడం లేదన్నారు. రోజుల పాటు ఉండాల్సిన రహదారి నిర్మాణంలో ప్రమాణాలను గాలికి వదిలేయడంతో రోడ్డు నాసిరకంగా తయారైందన్నారు. కల్వర్టు దగ్గర గతంలో వేసిన పైపులను గుత్తేదారు మనుషులు తరలించుకుపోయారన్నారు. జిల్లాధికారులు వచ్చే వరకు పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కాగా తమ పనులను ముందుగా వేసిన అంచనాల ప్రకారమే పనులు చేస్తున్నట్లు ఆ శాఖ డిఈ రామ్మోహన్ తెలిపారు. గ్రామంలో ఆర్ఎండ్బి వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఒక కల్వర్ట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు వెడల్పు ఉండే, ఆ వెడల్పుని 10 పైపులు తీసేసి 6 పైపులకు కుదించారు, దగ్గర కుదించారు. ఆ కుదించింది కూడా ఏమవుతుందంటే ఆ హౌస్ మీదకి కానీ ఇండ్ల మీదకి కానీ ఆ రోడ్డు టర్న్ చేసి పడేసారు. ఆ టర్న్ చేయడంతో ఇప్పుడు ఇబ్బందులు ఏంటంటే ఆ హౌస్ ఉంది మాకు ఒకటి ఇక్కడ నీళ్లకు. ఆ నీళ్లు ఎండాకాలం వస్తే ఈ కాలనీలో ఎవరికి ఉండవు, ఆ కాలనీకి నీళ్లు లేకుండా అవుతుంది. దాంతోపాటు ఇక్కడ జరపమంటేనేమో ఇది జరుపుతలేరు. ఉన్నదాన్నే చేస్తామంటే సరే ఇది పైపుని జరిపేసి చేయమని చెప్తే అది మేము చెయ్యము, మాకు ఎస్టిమేషన్లో లేదంటే ఆ ఉన్నదాన్నే చేయమంటున్నాం. మేము ఇంకా ఎక్కువ చేయమంటలేము. ఆ ఉన్న వర్క్నే ఇటు జరపమంటున్న పైప్ని ఆ పైప్ అడ్జస్ట్ చేయమంటున్నాం. అది చేస్తలేదు. అది చేయకుండా వాళ్ళదే నడిపిస్తూ అంటే అది ఎట్లా అవుతుంది? ఇంతకుముందు ఇక్కడ టిప్పర్ పడ్డది, స్కూల్ బస్ దిగబడ్డది, ట్రాక్టర్లు పడ్డాయి. ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది, ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి అవన్నీ పడుతున్నాయి. బోధన్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని అధికారులు, అంబేద్కర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ అమర్ హై అంటూ నినాదించారు. అంబేద్కర్ కూడలిలో పంచశీలను ఆలపించారు. బోధన్ తహసీల్దార్ విఠల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి గొప్ప ఖ్యాతిని సంపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, రిటైర్డ్ ఎంఈఓ శంకర్, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి, మోచి శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఏదైతే ఆ యొక్క వర్ధంతి జక్రాన్పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి మండల దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్రాన్పల్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మన దేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలవడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఇక్కడికి వచ్చిన పలువురు రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు, దళిత నాయకులు ఆయన్ను కొనియాడారు. ఈ కార్యక్రమానికి మండల తాజా మాజీ సర్పంచ్లు నర్సారెడ్డితో పాటు కోఆప్షన్ ఏకే బుల్లెట్, అక్బర్ ఖాన్ మరియు మండల దళిత సంఘం నాయకులు అంబేద్కర్, హరీష్, గోలీ ప్రవీణ్, సంఘ పెద్దలు బాజన్న, మహేష్, నర్సయ్య, మాజీ వైస్ ఎంపీ జితేందర్ నాయక్, మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు బండారి వెంగళరావు, అంబేద్కర్ యూత్ సభ్యులతో పాటు మండలంలోని ఆయా యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2వ త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు రుణాలు, ఎంఎస్ఎంఈ విద్యా రుణాలు, గృహ రుణాలు, స్వయం సహాయక బృందాలకు రుణాలు, ఇతర ప్రాధాన్యత పథకాలకు సంబంధించిన వాటిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2వ త్రైమాసికంలో సాధించిన ప్రగతి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సాధించాల్సిన ప్రగతిలపై సమావేశంలో చర్చించారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ 4,695 కోట్లు కాగా సెప్టెంబర్ మాసాంతం వరకు 2,030 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నిర్ణయించిన ప్రగతి సాధించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాబార్డు డీడీఎం ప్రవీణ్, భారత రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం రెహమాన్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విపుల్ గౌడ్ ఎన్నికయ్యారు.
ఇటీవలే నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. బుధవారం రోజున వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్కు చెందిన విపుల్ గౌడ్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారని ప్రకటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన విపుల్ గౌడ్ను కాంగ్రెస్ యూత్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. मैं एक छोटी बात बोलना सोचता हूँ. कॉलेज से मेरे को उतना इंटरेक्शन खाली 1.5 ईयर से है, मगर एक दिल की बात ये है, पहले सबको मैं माफ़ी चाह रहा हूँ, मेरे को हिंदी उतना परफेक्ट नहीं आता. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాముల బస్తీలో భీమ్ ఆర్మీ సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా భీమ్ ఆర్మీ సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 43వ డివిజన్ పరిధిలోని పాముల బస్తీలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్లో స్థానిక ప్రజలకు బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ మొదలగు టెస్టులు చేసి వారికి మందులను అందజేశారు. ప్రజల ఆరోగ్యం గురించి, వివిధ రోగాలకు సంబంధించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా తెలంగాణ గెజెటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు అలుక కిషన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యం, సంక్షేమం కోసం భీమ్ ఆర్మీ కృషి చేస్తుందని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాదాల అజయ్, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త సిహెచ్ వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు విజయ్ సాలుంకే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, గైక్వాడ్ బిలేందర్ సింగ్, సోన్ కామ్రేరాజు, యాదగిరి, లింగయ్య, దేవయ్య, భిక్షపతి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని, మరి ఎక్కడైతే మనము ఆరోగ్యంగా, శారీరకంగా అన్నిట్లో సిద్ధంగా ఉన్నప్పుడే అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంటామనే కాన్సెప్ట్తో ఈరోజు మరి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండాలనే లక్ష్యంతో మరి భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఒక ఆరోగ్య తెలంగాణ మనం నెలకొల్పిన వాళ్ళం అవుతామనే కాన్సెప్ట్తో సమాజంలో నేనున్నానని చెప్పడానికి భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో మరి ఎవరైతే చంద్రశేఖర్ ఆజాద్ గారి పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అజయ్. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని శుక్రవారం ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిల కోసం ఉద్యోగులు, పోలీసులు రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఆలోచించాలన్నారు. న్యాయంగా పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రావడం లేదన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకే ఏమీ చేయలేని సీఎం ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతు పండగ పేరుతో రైతులను యువ వికాసం అంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోతే నిరాహార దీక్ష మొదలు పెడతానని స్పష్టం చేశారు. సమస్య పరిష్కరిస్తే సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లు కలపని పాలతో అభిషేకం చేస్తానని వ్యాఖ్యానించారు. ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన పండుగ, రైతు పండుగ, ప్రజాపాలన ఉత్సవాలు అనుకుంటూ లేనిపోని మాటలు చెప్తూ ప్రజలు గొర్రెలు అనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని వీరు ప్రజలందరూ ఏది చెప్తే అది నమ్ముతారు అని అనుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏది చెప్పినా విన్నారు అని చెప్పి అది నిజం అనుకుంటున్నారేమో గానీ ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి కేసీఆర్ గారిని ఓడించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ఆపన్న హస్తం కాదని భస్మాసుర హస్తమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఇందూరు నగరంలో కాంగ్రెస్ 6 అబద్దాలు 26 మోసాలకు నిరసనగా నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు గోసపడి మార్పు కోసం అని కాంగ్రెస్ 6 గ్యారంటీలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారంటీలు, హామీలు ఏడాది పాలన పూర్తి అవుతున్న ఒక్క గ్యారంటీని పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి నియంతలా వ్యవహరించి దశాబ్ది ఉత్సవాలు జరిపితేనే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ కి పరిమితం చేశారని, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పోయినోడి జుట్ల నుండి
తేలిండని ఏడాదికే విజయోత్సవాలని ప్రజాధనం వృధా చేయడం మొదలు పెట్టాడన్నారు. దశాబ్ది ఉత్సవాలకు సారును కారును ఇంటికి పంపిన ప్రజలు ఈ విజయోత్సవాల మీద రేవంత్ ను హస్తం పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న హిందూ దేవుళ్లపై ప్రమాణం చేసి 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లను 420 హామీల్లో మీరు 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారంటీలు హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని ఏడాది పాలన తెలంగాణ భవితవ్యం అంధకారంలో నెట్టిందన్నారు. విజయోత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారో, ఏ వర్గం ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనాలో, ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, ఎకరానికి 15,000, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు ఉత్సవాలు చేయాలా అని ప్రశ్నించారు. మహిళలకు 2,500, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడబిడ్డలకు తులం బంగారం, చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇవ్వలేదని ఉత్సవాల్లో పాల్గొనాలా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎంఆర్టీ ల్యాబ్లో సెమీ ఆటోమేటిక్ మీటర్ టెస్ట్ బెంచ్ నూతనంగా ఏర్పాటు చేసి నిర్మించడం జరిగిందని దాన్ని ఈరోజు చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్ వరంగల్ అశోక్ ప్రారంభించారు. ప్రాజెక్టు కాస్ట్ 37 లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీంతో మన ఇంటి మీటర్స్ సింగిల్ ఫేస్, 3 ఫేస్ అన్ని కూడా ఈ టెస్ట్ బెంచ్ పై టెస్ట్ చేసి అత్యంత ప్రామాణికం కొరకు మనం టెస్టింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంతో ఇప్పుడు మన జిల్లాలో మీటర్స్ టెస్టింగ్ ఖచ్చితత్వంగా ఉండే విధంగా చేయడం జరుగుతుందన్నారు. దీంతో వినియోగదారులు మీటర్స్ లో ప్రాబ్లం ఉంటే టెస్టింగ్ ఈ బెంచ్ పై చేయడం జరుగుతుందని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ రాపల్లి రవీందర్, టెక్నికల్ రమేష్, డిఈఎంఆర్ టి వెంకటరమణ, డిఈలు జాడే ఉత్తమ్, ఎండి ముక్తార్, ఏడీఈ సిటీ మీటర్ నీలిమ, ఎల్టీ మీటర్ ఏఈ మౌనికారెడ్డి, ఏడీలు వరప్రసాద్, నటరాజ్, తోట రాజశేఖర్, ఏఈలు దుర్గాప్రసాద్, నవీన్ రెడ్డి, భాస్కర్ ప్రసాద్, గయాస్ హైమత్, ఎంఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. సిఈ అశోక్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును వచ్చే వేసవిలో అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి డిఈలు, ఏడీలు, ఏఈలతో సమీక్షా సమావేశం జరిపారు. 33 kV జనవరిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పోల్స్ నంబర్స్ కూడా పూర్తి చేయాలని, ట్రాన్స్ఫార్మర్స్ కాల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ నెల 9, 10 తేదీల్లో పూర్తి తనిఖీ చేసి రిపోర్టును సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎస్సీ ఆపరేషన్ రాపల్లి రవీందర్, డిఈ టెక్నికల్ రమేష్, డిఈలు ఎం శ్రీనివాసరావు, పివి రాజేశ్వరరావు, ఎండి ముక్తార్, జాడే ఉత్తమ్, వెంకటరమణ, ఏడీఈలు, ఏఈలు, ఏఓఈలు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రదాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శమూర్తిగా నిలవడం మన భారతదేశానికే గర్వకారణమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్రొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకుడు ఎడ్ల ఆనంద్ మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశాన్ని చూపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ భారతదేశంలో కులరహిత అసమానతలు, హెచ్చుతగ్గులు లేని ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి పోరాటంలో కుటుంబాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం తలారి సాయన్న మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ద్వారా ఎస్సీలను విభజిస్తూ విభజించు పాలించు అన్న సూత్రాన్ని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని ప్రజల వారికి బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధ్యక్షులు ఎడ్లానంద్, నాయకులు శాంసంగ్, నీరడి దేవరాజ్, నరేందర్ రెడ్డి, తలారి సాయన్న, న్యాసరాజేశ్వర్, ఉగేర సాయిలు, అశోక్, ముత్తన్న, దేవకర్ణ, రోజ్, జమున, బండి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగమైనటువంటి దేవకర్ణ గారు, మరి ఆమె మిత్రులు అందరికీ కూడా జైబీబులు తెలుపుతూ మరి ఈ యొక్క ప్రోగ్రాము మరి ప్రతి సంవత్సరము ఈ మండల కేంద్రంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరికీ పేరు పేరున జైబీబులు తెలుపుతున్నాను. మరి భారతదేశ చరిత్రలోనే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతోనే ఈనాటి రాజ్యాంగాలు నిర్మించి వాటిని రాసినటువంటి ఘనత వారి యొక్క నైపుణ్యానికి ఉంది. మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 3వ వ్యక్తి మేధావిగా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్రను చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన రిజర్వేషన్ల కేటగిరీలోని ఉద్యోగ, వైద్య, విద్యా రంగాలలో మరి పాటించవలసిందిగా మరి పాలక ప్రభుత్వాలు వాటిని అవలంబించవలసినదిగా వారికి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. జిల్లా ఎస్టీ మోర్చా బీజేపీ అధ్యక్షులు బాదవత్ కిషన్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఎస్టీ మోర్చా బీజేపీ అధ్యక్షులు బాదవత్ కిషన్ నాయక్, బానవత్ రాయల్, బానవత్ రామ్ సింగ్, భగవత్ రమేష్, బాదవత్ రాయల్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొలసాని శ్రీనివాస్, ప్రొఫెసర్ విద్యాసాగర్, పీఏసీఎస్ డిచ్పల్లి చైర్మన్ రామచందర్ గౌడ్, అంగలి కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నరేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి ప్రకాష్ మండిపడ్డారు.
మాక్లూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మీరు గెలిచి సంవత్సరమైనా ఇప్పటి వరకు మీరు ఏం చేశారని, కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో 6 గ్యారంటీలను అమలు చేసి 55,000 ఉద్యోగాలను ఇచ్చిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, బీజేపీ ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి మాట్లాడాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ప్రశ్నించారు. మీరు నోరుంది కదా అని ఎలా అంటే అలా మాట్లాడితే ఊరుకునేవారు ఎవరూ లేరని, మా మంత్రులపై, మా సీఎం రేవంత్ రెడ్డిపై, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిపై మాట్లాడుతూ రోడ్డుపై తిరగనివ్వమని హెచ్చరించారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయారా? రూపాయికి వైద్యమని, సొంత డబ్బులతో ఊరుకో 10 ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టింది లేదన్నారు. మీరు మాట్లాడే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చనని వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బూరోల్లా అశోక్, పంచాయతీరాజ్ రాజీవ్ గాంధీ, జిల్లా అధ్యక్షులు గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు, సొసైటీ వైస్ చైర్మన్ శేఖర్, కాశీనాథ్, అలీం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి రోజు రవాణా శాఖ మంత్రులు ఆర్మూర్ నియోజకవర్గాన్ని డెవలప్ కోసం మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి గారు పిలిపించుకుంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారు అనుచిత వాక్యాలు మాట్లాడడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మరి నీవు సంవత్సరం గడుస్తున్నది, నువ్వు ఏమి నిధులు నువ్వు తెచ్చావు, ముందు మాకు సమాధానం చెప్పు. ఈ నెల 11న రామ దీక్ష చేపట్టి 17న హైదరాబాద్ లంగర్ హౌస్ సంఘం మఠం నుండి అయోధ్యకు స్వర్ణ పాదుకలతో మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ నెల 11వ తేదీ అంటే డిసెంబర్ 11, 2024 నేను స్వయంగా రామదీక్ష తీసుకుంటున్నాను. ఒక గురువు గారిగా 100 మంది పైనే రామదీక్ష ఇవ్వబోతున్నాను. మనందరం కలిసి అయోధ్యకి నడుచుకుంటూ వెళ్దాం, స్వర్ణ పాదుకను మోసుకుంటూ. దయచేసి ఎవరెవరు నాతో వస్తారో త్వరగా నాకు మీ పేరు, ఫోన్ నంబర్తో మాట్లాడగలరు. మనం అందరం కలిసి అయోధ్యకి నడుచుకుంటూ వెళ్దాం. మధ్యలో భోజనము, అల్పాహారం ఉంటుంది. మేమే మీకు దీక్షా వస్త్రాలు కూడా ఇస్తాం. అలాగే మాలాధారణ, తులసి మాల ఇవ్వడం జరుగుతుంది. లంగర్ హౌస్ సంఘం మఠం రామాలయంలో మనం అందరం దీక్ష తీసుకుందాం. 11న దీక్ష తీసుకొని 17న ఇక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ అయోధ్యకి వెళ్దాం. 14 రోజులు అయోధ్యకి చేరుకుంటాం. ఎక్కువ సంఖ్యలో దీక్ష తీసుకుంటే ఈ పల్లకిని మోయడానికి మనకి ఎక్కువగా అవకాశం ఉండదు. బ్యాచుల వైజ్గా మోసుకుంటూ సునాయాసంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళకి కూర్చునే అవకాశం ఉంటుంది. కొంతమంది అలా మోసుకుంటూ వెళ్తారు. వీలున్న వాళ్ళందరూ నాతో మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరగాలి. రామకార్యంలో పాల్గొందాం. ఇది రామాలయం కట్టిన తర్వాత అయోధ్యలో మొదటి సంవత్సరం అండి. మరికొన్ని మండలాల వార్తలు. బాలుర విభాగంలో ఎగోని మేదాంష్ మరియు బాలికల విభాగంలో దండు అశ్విని పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈ నెల 7 నుంచి 10 వరకు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగే 68వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి సుజాత తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అభినందించారు. నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 14 సెల్ ఫోన్లను రికవరీ చేసి వారి యజమానులకు నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సాలూరు మండల కేంద్రంలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, పలువురు దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క జైలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1889 ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది.
దళిత కళ్యాణ్ సమితి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 శుక్రవారం 68వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి హమల్వాడి, పంబోడి అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత కళ్యాణ్ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దౌలత్ చక్రి, రామచందర్ గైక్వాడ్, కార్యవర్గ సభ్యులు నవీన్ శంకర్ గైక్వాడ్, అశోక్, దయానంద్, తులసిరాం, కల్పన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాక్టూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్, సొసైటీ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ గుండారం శేఖర్, దయాకర్ రావు, అలీం, కాశీనాథ్ రావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బరికుంట దినేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన దినేష్ కొద్ది గొప్ప సాయం చేయడానికి ముందుకు వచ్చి పిప్రి గ్రామంలో ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అతని కూతురు చేతుల మీదుగా పుస్తకాలను అందజేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మోర్తాడ్ అంబేద్కర్ సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సంఘ పెద్ద మనిషి కొమిరే శ్రీధర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించామని చెప్పారు. ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు సృజన్, చిన్న గంగారం, దండు చిన్న గంగారం, సంఘ సభ్యులు బాబు, మోత్కు గంగాధర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్లోని తన నివాసంలో నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ కలిసి సన్మానించారు. నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మోపాల్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాల్పోల్ వంశీ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. జక్రన్పల్లిలో విమానాశ్రయ నిర్మాణానికి స్థల అనుమతికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. లోక్సభలో ఎంపీ అరవింద్ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ సమాధానం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో దుర్వినియోగం జరిగింది. గత ఏడాది కాలంలో ప్రజాపాలన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి జిల్లాలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు. నిజామాబాద్, బోధన్ ఆర్డీఓ కార్యాలయాలను తనిఖీ చేసి కలెక్టరేట్లో సమీక్షించిన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. పరిశోధనలు, ప్రయోగాల్లో ఫెయిల్యూర్ సహజం. నిరాశ చెందకుండా విద్యార్థులు విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల సెయింట్ ఫ్రాన్స్ పాఠశాలలో బాలల విజ్ఞాన ప్రదర్శనలో అర్బన్ మరియు రూరల్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో వార్డు నెంబర్లను సరిచేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ, ఎంపీడీఓ, తహసీల్దార్లకు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అందరినీ ఆకర్షించిన జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన. పాల్గొని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్. జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి, బీజేపీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం.
పలువురికి ప్రశంసా పత్రాలు అందజేసిన అదనపు డీసీపీ కోటేశ్వరరావు. యాభై కోట్లతో కామారెడ్డి పట్టణ అభివృద్ధి పనులు. మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబీర్ అలీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.